నమస్కారం అండి మార్కండేయులు గారు. నమో నమః. ఆయుష్మాన్ భవ. మీ గురించి చాలా విషయాలు ఈ పరిసర ప్రాంతాల వాసులకి తెలుసు. మీ యొక్క స్వస్థలం బెట్టుకుంటాను. బిట్రగుంట. ఓకే, బెట్టుకుంట అంటే అది రైల్వే బెట్టుకుంట. ఓకే ఓకే. మీరు మార్కండేయులుగా మీరు ఒక మంచి రచయితగా, సినీ రచయితగా, మీకు సినీ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయని, మీరు గొప్ప రచయిత, తర్వాత సినీ లోకానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అయితే మీరు ఏ రోజు కూడా ఒక రచయితగానే బ్యాక్గ్రౌండ్లో కనిపించారు, కానీ ఫ్రంట్ రోల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అయితే మీ మాటల్లోనే మీ యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తే కావలి పరిసర ప్రాంత ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేయాలని KBN News 24x7 మీతో చిన్న ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. మీరు ఒకసారి మీ వివరాలు చెప్పండి. అయ్యా, నా జన్మస్థానం బెట్టుకుంట. నేను SSLC వరకు జిల్లా హై స్కూల్ చదివాను. ఆ తర్వాత విఆర్ కాలేజీ నెల్లూరు. కొంచెం గట్టిగా చెప్పండి. నా స్టడీస్ చిన్నప్పుడంతా బెట్టుకుంటాయింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాటికలు రాశాను. నాటికల్లో ప్రతి ఏటా కూడా సంక్రాంతి రోజు వేసేవాళ్ళు. మెయిన్గా భోగులు హరిబాబు వీళ్ళందరూ మామూలుగా నాటికలు ఎలా ఉంటాయంటే సోషల్ నాటకాలు అంటారు, అలా కాకుండా నేను సామాజిక స్పృహతో రాశాను. సరే, మీరు ముందుగా ఒకసారి మా యొక్క ప్రేక్షకులకి పరిచయం అయ్యే ముందుగా మీరు ఏ సినిమాలో ఏ పాట రాశారు, ముందుగా బాగా హిట్ అయిన ఒక పాటనే చెప్పండి. అయ్యా, నేను ప్రయత్నం చేసే రోజుల్లో నేను ఎవరిని అడగను. సందర్భం వచ్చిన అడిగితే అయ్యా మీరు ఐటమ్ సాంగ్ రాస్తారని అడిగారు. ఏమైనా రాస్తానయ్యా. సాహిత్యం అనేది చెడ్డ, ఇది మంచిని కాదు, సందర్భాన్ని బట్టి రాస్తామని చెప్పి అవకాశం ఒకసారి వచ్చింది. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సినిమాకి సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ డైరెక్టర్. ఏం సినిమా అండి? అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సినిమాకి మీరు దానికి పాట రాశారా? మా సింగర్ కౌశల్య పాడింది. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్. ఓకే ఓకే. ఆ తర్వాత స్టూడెంట్ పవర్ అనే సినిమా కూడా. ఇంకా ఏమేమి? స్టూడెంట్ పవర్ అది డ్యూయట్ సాంగ్. అంటే గోదావరి లాంచ్లో కాలేజీ స్టూడెంట్స్ విహారయాత్రకు పోతారు కదా, అలాంటి సందర్భంలో బాగా రాయమన్నారు మా ప్రసాద్ గారు, ప్రొడ్యూసరు. సత్యప్రసాద్ గారు మా ప్రొడ్యూసరు. ఆయన మీరు ఇటీవల ఏదో ఒక సినిమాకి రైటర్ అన్నారు, అదే పాటలు రాశారన్నారు. అదండి, అది ఐటమ్ సాంగ్ ఏదో నిన్నే చూస్తూ సినిమాకి ఐటమ్ సాంగ్. ఏదన్నా ఒక మీరు రాసిన పాటలోని ఒక చరణాన్ని చెప్తారా? పల్లవి చెప్పమంటారా? పల్లవి చెప్పండి. ముందు ట్యూన్ ఇస్తారండి, ట్యూన్ ప్రకారం రాయాలి. ఏమాత్రం అక్షరం తేడా వస్తే కూడా మన పనికిరావు. నాకు అనుభవం ఉంది కాబట్టి సరే అని చెప్పి ట్యూన్ ప్రకారం రాసింది. పుట్టింది నీ వైజాగ్, నాన్నెవరో తెలియదు నాకు, నా వయసు తమలపాకు, నా సొగసే మొగలి రేకు, అందరికీ మరదలుగాను కాస్తులకి వరస అవుతాను, సరసాలకు బయరాడాడుకు, నా కొంటే చూపులు చూసి నీ ఒంటరి దానం తెలిసి ఈ తుంటరి కుర్రాలంతా నా వెంటే నడిచారు. ఓ సూపర్. మీసాలకి రంగే వేసి ఒళ్ళంతా అత్తరి పోసి ముసలి ముత్తగాడంతో నా మాయలు పడ్డారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే సూపర్ అండి. నీ ఒడ్డు పొడవును చూసి నా అడ్డాన్ని ఇవని మురిసి నా మిడ్డు జారిపోతుందా సలాం సలాం సైరా అని. ఓ మార్కండేయులు గారు, మీరు ఈ వయసులో ఇంత చక్కటి మంచి చాతుర్యం కలిగిన రైటర్గా మీరు ఇప్పుడు కూడా నవ యువకుల్లాగే మాట్లాడుతున్నారు. కానీ ఎందుకంటే అండి, కవికి వయసు కాదండి, మనసు. ఓకే ఓకే, మనసు మెయిన్. ఓకే. మనతోటి ఇప్పుడు సినీ రచయిత మార్కండేయులు గారు ఉన్నారు. వారి గురించి ఈ పరిసర ప్రాంతాలకి ఈ తరం
ప్రజలకి ప్రేక్షకులకి తెలియకపోవచ్చు. అయితే గతంలో వారికి మీకు ఎవరెవరితో సినీ ఇండస్ట్రీలో బాగా పరిచయాలు ఉన్నాయి? ఆయనకు మెయిన్గా భానుచందర్ హీరో. ఓకే. అసలు నేను సన్మాన పత్రం రాసేవాడినండి. నాకు సపరేట్ బాణి సన్మాన పత్రం ఎంతోమందికి రాశాను. ఎవరికన్నా చాలా ప్రముఖులకు రాసిన వాళ్ళకి ఒకరి పేరు చెప్పండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు సన్మాన పత్రం రాసేవాళ్ళు? ఇదే కావాలండి. ఓకే. కాళిదాస్ కళారాధన సమితి కృష్ణారెడ్డి గారు. ఓకే ఓకే. ఆయన వచ్చి రాయించేవారు. రాశాను. అప్పుడు జంధ్యాల గారి అధ్యక్షుడు, జంధ్యాల ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రీయుడు. అట్లండి. అంటే బాలు గారికి రాయాలంటే ఆయన కొంచెం సబ్జెక్ట్ తెలియాలి కదండి. ఆయన బయట ఇచ్చారు. ఒక గాయకుడు, నెల్లూరు వాసి, ఆయన గురించి రాశాను. కానీ 2 మాటలు చెప్పమంటే చెప్తాను. చెప్పండి. బాలు గారి గురించి చెప్పండి. పారిజాతముల పరిమళాలతో తుంబుర బాలుకు స్వాగతం, జయజాత్రల సుగంధాలతో సప్త స్వరాలకు స్వాగతం, రాగరాగముల రసరమ్యాలతో నవరస గడము స్వాగతం, భాషల భావశుద్ధులతో నేపథ్యానికి స్వాగతం. ఆంధ్రదేశం సింహపురిలో, నెల్లూరులో సిద్ధించిన సంగీతం సామమృత సామ్రాజ్యం మా నాన్నగారితో. ఉషోదయంలో శుభోదయంలో రంగనాథుని స్తోత్రం చేయ పొలగించింది ఈ జగము, స్మరిస్తుంది అనుదినము. ఆ కళల చుట్టులో కొమ్మకు రాగాలు, రమ్మకు గీతాలు, పుష్పగుచ్చముల బాణాలు, కోదంటపాణి బాణీలు, నవ్వుల పువ్వుల మువ్వల నాదం, చక్కలిగింతల పద్మనాభం, చలచిత్రమున సేవై కంటిమున పాడించా శ్రీ మర్యాదరమన్న తొలిపాట పాడితే అన్న, బ్రతుకు బాటలు తొలిమెట్టన్నా నీతో ఎవరు స్వరికారన్న. సూపర్. ఇంకా ఎవరున్నారు? ఇంకా వెన్నెలకంటి రైటర్, మంచి రైటర్. ఓకే. నాకు బాగా పరిచయం. ఇదే కావాలి సన్మానం చేసి మా కృష్ణారెడ్డి గారు ఉండి, అరే వెన్నెలకంటికి సన్మానం రాయరా. వెన్నెలకంటి ఓ వెన్నెలకంటి ఓ వెన్నెలకంటి ఓ వెన్నెలకంటి, అన్నిటి మించిన వెన్నెలకంటి, చలనచిత్రం చరిత్రం కంటే పల్లె పట్టణంలో పాడుతూ ఉంటే కీర్తి శిఖరాల మిన్నంటే, కళామ తల్లికి చూపులో ఉంటే రచనల పంటకు స్వాగతం, కన్నుల పంటకు సుస్వాగతం, శ్రీ వెన్నెలకంటికి ఘన స్వాగతం. ఇలా భానుచందరండి మీరు. భానుచంద్ర గారి గురించి రాశారా? అవునండి. సినీ నటుడు. చెప్పండి ఒకసారి భానుచంద్ర గారి. భానుచందనం స్నేహనందనం, ప్రేమ బంధనం, మనసు మందిరం, మనిషి సుందరం, ప్రగత భావనం, బ్రతుక పావనం, స్వరాల సార్థ మాస్టర్ వేణు, యాక్షన్ హీరో మిస్టర్ భాను అన్నాను. సూపర్. సరదనే మీరు ఊర్వశి శారద గారు, ఆమె గారు కూడా రాయాల్సి. ఊర్వశి శారద ఇక్కడికి కావాలి సన్మానం చేసాం. మన కృష్ణారెడ్డి గారు అండి. అరే మన శారద గారు వచ్చారండి. ఓకే. ఒక వసంతం చాలు అడవి తల్లి నవ్వాలంటే, అడవి తల్లి నవ్వాలంటే. ఓకే. ఒక చెమట బిందువు చాలు జన్మభూమి కలలు పండాలంటే, ఒక ఊర్వశవాడు చాలు, ఒకే ఒక ఊర్వశవాడు చాలు ఆంధ్రుడు ఆడపడుచుని సగర్వంగా చెప్పుకోవాలంటే. ఓకే. అందుకే ముందుగా కళల్ని కలబోసి చిరునవ్వులు జత చేసి విధాలు సృష్టించిన నవరత్నాలు రాసి ఊర్వశి డాక్టర్ శారద అండి. సూపర్. మీకు ఈ సినీ ఫీల్డ్ మీద, సినీ రైటర్గా, సినీ చరిత్రలో ఇంత అపారమైన అనుభవం ఉంది కదా మీకు. ఈ దేశం గురించి కూడా ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా మీరు? ఎందుకు ఆలోచించానండి? దేశం గురించి ఎప్పుడైనా? దేశం గురించి అంటే మన ప్రధానమంత్రి గారు మనిషికి ₹1 ఇవ్వండి. అప్పుడు చైనా వార్ వచ్చింది కదండి ఈ మధ్య. ప్రధానమంత్రి గారు అంటే ఏ ప్రధానమంత్రి గారు? ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమని అడిగారు? మనిషికి ₹1 ఇవ్వండి, మనం చైనా వారితో పోరాడాలంటే మన దగ్గర సరైన సామాగ్రి కావాలి, ఇంకా బలంగా కావాలి, ఆయుధాలకి ప్రతి ఒక్కరు నుంచి ఒక్కొక్క రూపాయి ఇవ్వమని అడిగారు. మనిషికి ₹1 చాలు. ఓకే. అప్పుడు ₹1 పాట రాశానండి. కావాలంటే మళ్ళీ నేను చెప్తాను, ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఓకే అండి. ఓకే. సూపర్. ఓకే. మార్కండేయులు గారు, మీరు జీవిత ఆశయం ఏంది?
ఏమి రాసామండి, నా పాటలు జనం పాడుకుంటున్నారు. సరే ఇప్పుడు ప్రస్తుతం అంటే నేనేం రాస్తున్నాను అంటే కందుకూరి వీరేశ్వర గారి గురించి రాస్తున్నాను. ఒక 30 సీన్ డైలాగ్ రాశాను, ఒక 40 సీన్. ఇప్పుడు మార్కండేయులు గారు, మీరు అతి సామాన్యుడిలాగా, కవిలాగా, ఒక చాతుర్యం కలిగిన, నవ్విస్తూ నవ్వులు కురిపిస్తూ అనిర్వచనమైన అనుభూతులతోటి అందమైన రచయితలకు వన్ని తెచ్చిన మార్కండేయులు గారు, మీరు కావలి పరిసర ప్రాంతాల్లో బిట్రగుంటలో జన్మించి కావలిలో నివాసం ఉంటూ మద్రాసు, హైదరాబాదులో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మార్కండేయులుగా మీకు ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క పుణ్యభూమి పునీతమైంది. మీ అందరి గురించి KBN News 24x7 సమాజంలోకి తీసుకెళ్తుంది. మీకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి మీకు ఆ దైవానుగ్రహంతో ఇంకా ఆయురారోగ్యాలతోటి ముందుకు పోవాలని చెప్పి ఇంకా చాలా మీరు చాలా సినిమాలకి పాటలు రాసిన పాటల రచయితగా, మార్కండేయులుగా, ఇంకా సాధారణమైన వ్యక్తులుగా, సగటు మనిషిగా సమాజంలో తిరుగుతూ అందరిలో ఉంటూ మీ యొక్క గొప్ప నైపుణ్యం కలిగిన పాటలకి మేమందరం కూడా ఫిదా అయిపోయేసి నీకు నిండు నూరేళ్ళు ఆ యొక్క కలుగోళ శాంభవి సన్నిధిలో మీ యొక్క ఇంటర్వ్యూ జరిగినందుకు సంతోషిస్తూ ధన్యవాదాలు. కానీ చిన్న మాట అండి, చెప్పండి. కలుగోళ శాంభవి గారి అమ్మ గురించి ఒక పాట ఒకటి రాస్తున్నాను. ఓకే, ఆ పల్ల కూడా వినిపిస్తాను. చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య ఒక 4 రోజులు ఇక్కడే ఉన్నాను కాబట్టి ఆ భాగ్యం రోజు మనం దర్శించుకుంటాను. శతాబ్దాల ఇలవేల్పు కలుగోళ శాంభవి, శతాబ్దాల ఇలవేల్పు కలుగోళ శాంభవి, శతాబ్దాల విలవేల్పు కలుగోళ శాంభవి, కను రెప్పల్లే కావలి కాచే లోక బాంధవి, కను రెప్పల్లే కావలి కాసే లోక బాంధవి, కారడవి గుట్టల్లో కావలి భవిత. అప్పుడు అంతా అడవి కదండి. అవును. కారడవి గుట్టల్లో కావలి భవిత, కనకపట్నం అవుతుందని కాలజ్ఞాని లిఖిత. సూపర్ బ్రహ్మం గారు. అవును, పేరు చెప్తే ఇంకేముందండి, అంతేగా తెలుసుకోవాలి కదా. అంతే మీరు ఎట్లా అన్నారు బ్రహ్మం గారు, అలా తెలుసుకోవాలి. అవును, మహానుభావుల గురించి వాడిని తెలుసుకోకపోతే. కల్పవల్లి కరుణిస్తే కనక శోభిత, కనకపట్నం కావాలి కనకపట్నం. కనకపట్నం గురించి రాయమంటే మకుటం రాశాను, మకుటం వరకే రాశాను పల్లవి. కలుగోళమ్మ ఆశీస్సులతోనే కావలి కనకపట్నం అవుతుంది. అవునండి, అందుకే మాట్లాడుతాను. ఓకే. ఇంకా ఇప్పుడు చరణాలు రాస్తున్నాను. రావుగడ గాథలో రామరెడ్డి వారంట నువ్వు వెలిసినావంట రాస్తున్నానండి. ఓకే. పనిలో ఉన్నాను. ఆ చరణాలు కూడా అయిపోతాయి. శ్రీ మార్కండేయులు గారు సినీ పాటల రచయిత ఈరోజు కలుగోళ్ళ శాంభవి గారి దర్శనానికి విచ్చేసి అమ్మవారి పేరు మీద ఒక పాట రాస్తూ ఈ మధ్యలో మాకు తటస్థించి మాకు సన్నిహితంగా ఉన్న మార్కండేయులు గారు, అలాగనే ప్రముఖ సంగీత కళాకారుడు, అలాగనే మరో ఘంటసాల రామచంద్రయ్య గారు, అలాగనే వాళ్ళ మిత్ర బృందం ఈరోజు మార్కండేయులు గారితో మాట్లాడే అవకాశం కల్పించి మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషం పొందాం. ధన్యవాదములు. KBN News 24x7 కావలి.